చాలా రిచ్ గా రాయల్ గా కనిపిస్తాయి అన్నమాట ఈ టైప్ ఆఫ్ సారీస్ అన్ని కూడా. కంచి వెళ్తున్నారు అందరూ, అవునవును, అక్కడ వరకు వెళ్లకుండా టైం అండ్ డబ్బులు సేవ్ అయ్యేటట్టు మేము ఇక్కడ ఈ స్టోర్ ని ఓపెన్ చేసాం. సో అందరు కూడా కొత్త కలెక్షన్స్ అనేవి వేసుకోవాలనుకుంటారు కదండి. సో ఋగ్వేద కంచి మందిర్లో మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. సపోజ్ ఈ సారీ ఉందనుకో మేడం, స్టోర్ కి మనకి 30-40% డిఫరెన్స్ ఉంటుంది. ఓ హ్యూజ్ డిఫరెన్స్. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ అండి, వీటిపైన డిజైనింగ్ కానివ్వండి అంతా కూడా చాలా అందంగా కనిపిస్తాయి. బ్యూటిఫుల్ సారీ, ఆ ఫినిషింగ్ కానివ్వండి, గోల్డ్ జెరీ కానివ్వండి, నీట్ గా షైనీనెస్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు 400-500 సారీస్ ఉంటాయి, అన్ని డిఫరెంట్ డిజైన్స్, ఏది కూడా మనకి రిపీటెడ్ గా ఉండదు అనమాట. సో అన్ని కూడా చాలా అట్రాక్టివ్ కలర్స్ అన్నమాట, చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని కూడా. చూడండి ఈ సారీ ఎంత బాగుంటుంది. బ్యూటిఫుల్ శారీ అండి, చాలా అందంగా కనిపిస్తుంది. సో చూడండి, సో నైస్ పేస్టల్ షేడ్స్. ఈ మధ్య పేస్టల్ షేడ్స్ బాగా ట్రెండింగ్ గా అవుతున్నాయి. ఫ్యాన్సీ శారీస్ లోనే కాదు, పట్టు శారీస్ లో కూడా మనకి పేస్టల్ షేడ్స్ అనేవి వచ్చేసాయి అనమాట. నీట్ గా ప్యాకింగ్ చూడొచ్చు, బాక్స్ ప్యాకింగ్ లో నైస్ గ్రీన్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ లో చూస్తున్నామండి. బ్యూటిఫుల్ శారీ అండ్ చాలా సింపుల్ గా చాలా అందంగా కనిపిస్తుంది. యూజువల్ గా ఈ శారీస్ లో ఏంటంటే జరీ బాగా హైలైట్ అవుతుంది, ఆ షైనెస్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి నీట్ గా ఉంటుంది అనమాట. అన్ని అకేషన్స్ కి డిఫరెంట్ డిజైన్స్ కి ఇక్కడ కలెక్షన్స్ అనేవి ప్యూర్ ఎక్స్క్లూజివ్ కంచి శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను కొత్తపేటలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఋగ్వేద కంచి మందిర్ దగ్గర ఉన్నామండి. ఒకవేళ మీరు మెట్రోలో ట్రావెల్ చేసుకుంటే కనుక విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లైన్లోనే ఋగ్వేద కంచి మందిర్ అనేది లొకేట్ అయి ఉందండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయాలనుకుంటే కనుక గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, నేరుగా స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మనకి ఏంటంటే కంచి సారీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. డైరెక్ట్గా కంచి వీవర్స్ నుంచి డైరెక్ట్గా నేసినటువంటి చీరలన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి అనమాట. వీటి గురించి మరిన్ని డీటెయిల్స్ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇప్పుడు కంచి సారీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు యాజమాన్యమైనటువంటి శేఖర్ సార్ మనతో పాటు ఉన్నారు. సో కంచి సారీస్ గురించి మరిన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఈ రోజు మా వ్యూవర్స్కి చెప్పండి, మీ దగ్గర కంచీస్లో ఎలాంటి వెరైటీస్ ఉంటాయి? కంచిలో మేము ప్రతి వెరైటీ పర్టికులర్గా నేస్తాం మేడం. మాది కంచి కాబట్టి మేము నేసి పట్టుకుని వస్తాం. అందులో కంచిలో ఉన్న వెరైటీస్ అన్ని రియల్ కంచి పట్టు సారీస్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ మా వద్ద ఉంటాయి మేడం. అంటే కంచిలో మనకి పవర్లూమ్ సారీస్ కూడా ఉంటాయా సార్? కంచిలో పవర్లూమ్ ఉండవండి, అంటే పవర్లూమ్ అన్నదంటే మిక్స్ వస్తుంది. అవి అయితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మీకు, క్వాలిటీ కానీ దాని ఆ ఫీలింగ్ కానీ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది పవర్లూమ్లో. ఓకే, సో కలెక్షన్స్ చూపించే ముందు ఋగ్వేద కంచి మందిర్ గురించి మాకు చెప్పండి సార్. ఎప్పుడు మీరు ఈ సంస్థని స్థాపించారు? అయితే ఋగ్వేద కంచి మందిర్ అంటే మొన్నే స్టార్ట్ చేసామండి. యాక్చువల్గా ఏంటంటే మేము ఆల్రెడీ 30 years నుంచి సారీస్ సప్లై చేస్తాం, షోరూమ్స్కి వాటికి సప్లై చేస్తాం, బోటిక్స్కి, స్టోరూమ్స్కి. యాక్చువల్గా ఆంధ్ర తెలంగాణలో అంటే ఇది ఫస్ట్ టైం ఇలా పెట్టడం, అంటే అవుట్లెట్ కింద ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి అంటే కంచి వెళ్తున్నారు అందరూ, అక్కడ వరకు వెళ్లకుండా టైం అండ్ డబ్బులు సేవ్ అయ్యేటట్టు మేము ఇక్కడ ఈ స్టోర్ని ఓపెన్ చేసాం. ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇది స్పాట్ మనకి ఆంధ్ర తెలంగాణకి దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టోర్ ఓపెన్ చేస్తాం. కంచిపట్టు సారీస్ అనగానే అందరు కంచిలోనే నేస్తారు కదా అని చెప్పి డైరెక్ట్ అక్కడికి వెళ్తూ ఉంటారు. బట్ అలాంటి క్వాలిటీ ఉన్నటువంటి ప్యూర్ కంచి సారీస్ అన్ని కూడా ఋగ్వేద కంచి మందిలో మీకు అవైలబుల్ గా ఉంటాయండి. అవి కూడా రీజనబుల్ ప్రైజెస్ కే. సార్ మీది హోల్సేలా లేకపోతే రీటైలా? హోల్సేల్ మేడం. హోల్సేల్ అంటే రీటైల్ కూడా ఉంటుంది, కాకపోతే మేము ప్రస్తుతం అంటే హోల్సేల్ ప్రైస్ చేస్తున్నాం. అంటే రీటైలర్స్ కి కూడా రీటైల్ అంటే పెళ్ళి పట్టు సారీస్కి వస్తారు కదా, వాళ్ళకు కూడా హోల్సేల్ ప్రైస్ చేస్తున్నాం. ఈ దీనివల్ల ఏంటంటే మాకు కొద్ది మార్కెట్ అవుతుంది, దానివల్ల మేము హోల్సేల్ ప్రైస్కి ప్రస్తుతానికి ఇస్తున్నాం. సపోజ్ ఈ సారీ ఉందనుకో మేడం, స్టోర్కి మనకి 30-40% డిఫరెన్స్ ఉంటుంది. అసలు ప్యూర్ కాబట్టి మీకు అది మీరు ఇమేజిన్ చేయలేరు. షోరూమ్లోకి ఎక్కడికన్నా వెళ్ళిందంటే దీన్ని ఇమేజిన్ అంటే ఎంత ఉంటుంది సుమారుగా మార్కెట్ లో ప్రైస్ తో పోలిస్తే మీ దగ్గర ఎంత ఉంటుంది? యాక్చువల్గా మన దగ్గర 20,000 ఉంది అనుకోండి, మార్కెట్ 35-40,000 ఉంటుంది. చాలా మార్జిన్ వేసి చాలా ఉంటుంది. అంటే ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్, స్టాఫ్ అంతా కూడా అన్నీ కావాలి కదా. దానివల్ల మనం ఏంటంటే ఎట్లా పెట్టడం, ఎట్లా చేస్తే ఎట్లా ఉంటుందని ఇది ఫస్ట్ టైం మేడం ఎట్లా పెట్టడం. 30 years నుంచి చేస్తున్నాం కానీ సప్లై చేస్తున్నాం. ఇది అవుట్లెట్ కింద ఎట్లా మన
ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ టైం సో జనాలకి తక్కువ ప్రైస్ లో కంచిపట్టు శారీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీరు ఈ స్టోర్ అనేది చేస్తున్నాం. ఓకే. సో మీ దగ్గర కంచీస్ లో ఎలాంటి వెరైటీస్ ఉంటాయి సార్? చాలా వెరైటీలు ఉంటాయి మేడం. కంచిలో అయితే నెంబర్ 1 వెరైటీ. అసలు కంచి పట్టు సారీ అంటే ఎట్లా ఉంటుందో ఒక మీకు శాంపుల్గా చూపిస్తాను మీకు. నీట్గా ప్యాకింగ్ చూడొచ్చు, బాక్స్ ప్యాకింగ్లో. ఇది ప్యూర్ కంచి పట్టు సారీ మేడం. ప్యూర్. అసలు కంచిలో ఎట్లా ఉంటుంది అంటే వెరైటీ. బ్యూటిఫుల్ శారీ. ఆ ఫినిషింగ్ కానివ్వండి, గోల్డ్ జరీ కానివ్వండి, నీట్గా షైనీనెస్ అనేది తెలుస్తుంది. అసలు పట్టు శారీస్ ఎలా గుర్తుపట్టాలి సార్? ఏమైనా టిప్స్ చెప్తారా? మీరే చూసుకోవాలి మేడం, క్వాలిటీ కానీ ఏదైనా మీరే చూసుకోవాలి. ఓకే. యాక్చువల్గా ఏంటంటే కంచి పట్టు, కంచి బార్డర్ అని చాలా మంది ఫ్రాడ్ చేస్తారు. ఇప్పుడు మనకి కంచి పట్టు దారం వచ్చి 7,000 ఉంటుంది మేడం, కేజీ దారం ఉంటుంది. దాన్ని నేయడానికి ఇంచుమించు మనకి 7 days నుంచి 14 days వరకు పడుతుంది ఒకసారి. అలాగే ఒక్కొక్క మంచి వెరైటీ అంటే ఇప్పుడు మన దగ్గర 50,000, 70,000, 1 lakh, 2 lakh సారీస్ కూడా ఉన్నాయి. అవి దాని డిజైన్ బట్టి మనం నేస్తాం. అది ఒక్కొక్కసారి 30 days పడుతుంది, ఒకసారి 28 days పడుతుంది, అట్లా ఉంటుంది. అంటే మీ దగ్గర మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఏంటి సార్ కంచిపట్టు సారీస్లో? మినిమం అంటే 15,000 నుంచి ఉంటాయి మేడం. 15,000 స్టార్టింగ్ ప్రైస్. 15,000 అసలు ప్యూర్ కంచిపట్టు సారీస్ అంటే రియల్గా చెప్పాలంటే 15,000 అబోవ్నే ఉంటాయి మేడం. లేదా మిగతా అన్నీ మనకి ఈ సారీ చూడండి మేడం. ఓకే. బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కంచిపట్టు శారీ అండి. సో చూడొచ్చు, నైస్ పింక్ షేడ్ విత్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం అనమాట. అన్ని షేడ్స్ కూడా ఈ శారీలో మనకు కనిపిస్తున్నాయి. ఓకే సార్, ఇప్పుడు పర్టికులర్గా కస్టమర్స్కి ఈ పర్టికులర్ డిజైన్లోనే మాకు కంచిలో మీరు నేసిస్తారని చెప్పి అడిగినప్పుడు మీరు అలా చేసిస్తారా, కస్టమైజ్ చేస్తారా శారీస్ అనేవి? పక్కా చేస్తాం మేడం. కస్టమర్ డిజైన్ ఏం కావాలన్నది మేము పక్కా నేసి మేము ఇస్తాం. డిజైన్ మీరు చెప్పినా సరే మేము చేసిస్తాం. ఓకే. ఈ డిజైన్ కావాలంటే కూడా నేసిస్తాం. ఓకే. నెక్స్ట్ ఒకవేళ మీకు ఈ డిజైన్లో మాకు 10 సారీస్ కావాలి, 20 సారీస్ కావాలి అన్నా సరే మేము తయారు చేసి ఇస్తాం మేడం. ఓకే. అంటే దానికి ఏమైనా పర్టికులర్ ఆర్డర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందా సార్? లేకపోతే ఆర్డర్ ఇవ్వాలి మేడం. ఆర్డర్ ఇస్తే దానికి మనకి 35 days అండ్ 40 days పడుతుంది మనకి నేర్చుకోవడానికి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే హోల్సేల్ మరియు రీటైల్ షాపింగ్ కూడా అందుబాటులో ఉందండి. హోల్సేల్లో బల్క్ లాగా కూడా పర్చేస్ చేయొచ్చు, రీటైల్లో మీరు సింగిల్ పీస్ 2 పీస్ లాగా కూడా పర్చేస్ చేయొచ్చు, అది కూడా హోల్సేల్ ప్రైజెస్కే. సో ఇక్కడ కంచిపట్టు శారీస్లో కూడా ఇంకా హ్యూజ్ వెరైటీస్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. సో 1 by 1 కొన్ని శాంపుల్ కలెక్షన్స్ మీకు నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఈ విధంగా ఉంటుందండి. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ ఓవెన్ కంచిపట్టు శారీస్ అనమాట. నైస్ గ్రీన్ విత్ స్కై బ్లూ కాంబినేషన్లో చూస్తున్నామండి. బ్యూటిఫుల్ శారీ అండ్ చాలా సింపుల్గా చాలా అందంగా కనిపిస్తుంది. సో లైట్ వెయిటెడ్ పట్టు శారీ అనమాట, చాలా అందంగా ఉంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గోల్డ్ జరీ ఈ విధంగా లీఫీ టైప్ బొట్టీస్ లాగా వచ్చేసి బాడీ పార్ట్లో చూస్తున్నాం. సో టాప్ బార్డర్ వచ్చేసి టైనీ బార్డర్ లాగా ఇచ్చారు. బాటమ్ బార్డర్ చూడొచ్చు, నైస్ జరీ వీవింగ్తో ఈ విధంగా బ్యూటిఫుల్ బార్డర్ అండి. టోటలీ కాంట్రాస్ట్ బార్డర్. అండ్ పళ్ళు పాటు కనుక చూసుకున్నట్లయితే హెవీ రిచ్ క్లాసిక్ పళ్ళు అండి. ఆ షైనెస్ కానివ్వండి, ఆ క్వాలిటీ కానివ్వండి మీరు చూడొచ్చు. సో డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే కొన్ని శాంపుల్ కలెక్షన్స్గా నేను మీకు చూపిస్తున్నాను. సో వచ్చేసి ఇదనమాట. ఓకే. సో నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ శారీ అండి. సో నైస్ పేస్టల్ షేడ్స్. ఈ మధ్య పేస్టల్ షేడ్స్ బాగా ట్రెండింగ్గా అవుతున్నాయి. ఫ్యాన్సీ శారీస్లోనే కాదు, పట్టు శారీస్లో కూడా మనకి పేస్టల్ షేడ్స్ అనేవి వచ్చేసాయి అనమాట. సో చాలా రిచ్గా రాయల్గా కనిపిస్తాయి అనమాట ఈ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా. సో బ్యూటిఫుల్ శారీ విత్ ఈ విధంగా మనకి ఎంబోస్ టైప్ డిజైనింగ్ లాగా వచ్చేసి జరీ వీవింగ్లో చూస్తున్నాము. మనకి ఏంటంటే పట్టు శారీస్లో గోల్డ్ జరీ వీవింగ్ ఉంటుంది, అట్ సేమ్ టైం సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది కదా. సో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్లోనే చూస్తున్నామండి. నైస్ అంటే మింట్ గ్రీన్కి ఇంకా లైట్ షేడ్ అని చెప్పుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది పేస్టల్ షేడ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో వచ్చేసి బార్డర్ వావ్ కాంట్రాస్ట్ బార్డర్ అండి. లైట్ పింక్ షేడ్స్, రెండు కూడా లైట్ షేడ్సే. సో చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. సో పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు, సేమ్ మనకి ఈ విధంగా వస్తుంది సెల్ఫ్ పళ్ళు. అంటే మీకు దీనికి కాంట్రాస్ట్ వేరే కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు, వేసుకుంటే కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీరు సెల్ఫ్ కలర్ లాగా లైట్ షేడ్స్ ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ కాంట్రాస్ట్ డార్క్ షేడ్ వేసుకుంటే మీకు బ్లౌజ్ బాగా ఎలివేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మీకు శారీ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో పెళ్లి సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇలాంటి శారీస్ వేసుకుంటే లుక్ అయితే అదిరిపోతుందండి. సో వచ్చేసి ఓవరాల్గా లుక్ అనమాట. సో నెక్స్ట్ మరో షేడ్లో చూస్తున్నామండి, లైట్ పింక్ షేడ్ అనమాట. వీటిపైన కూడా మనకి ఏంటంటే సిల్వర్ జరీ వీవింగ్లోనే ఈ విధంగా మనకి అంతా కూడా శారీ అంతా కూడా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ కలర్, లైట్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ చూడండి మన టాప్ బార్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 inch బార్డర్ ఉంటుంది వీవింగ్ పార్ట్లో. అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ జరీ వీవింగ్లో ఉంటుంది. సో బాటమ్ బార్డర్ మనకి ఆల్మోస్ట్ 5 inch 8 inch బార్డర్ అనేది ఉంటుందండి.
సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్, ఆల్ ఓవర్ రిచ్ పళ్ళు. సో బ్లౌజ్ చూసుకుంటే కనుక ఎంబోస్ లో సెల్ఫ్ డిజైన్ లో సెల్ఫ్ కలర్ లో ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట. సో ఈ విధంగా మీకు పేస్టల్ షేడ్స్ లో ఇక్కడ కంచిపట్టు సారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. మీకు డార్క్ షేడ్స్ లో కావాలన్నా కూడా ఉంటాయి. కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. కాకపోతే మీకు కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీనికి డార్క్ కలర్ బ్లౌజ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే రెడ్ కానీ రెడ్ మెరూన్ కానీ. ఓకే, డిజైనర్స్ తో మీరు ఎవరైనా మీరు స్టిచ్చింగ్ చేయించుకుంటే కనుక వాళ్ళ ఐడియాస్ కూడా ఇస్తారు ఎలా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. సో అలా కూడా మీరు మంచి మంచి బ్రైట్ షేడ్స్ కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ మరో షేడ్ లో చూస్తున్నామండి. సో వచ్చేసి గ్రీన్ షేడ్ అనమాట. సో లైట్ పేస్టల్, ఇది కూడా మెంట్ పేస్టల్ గ్రీన్. సో చాలా బాగున్నాయి అన్ని కూడా యూనిక్ డిజైన్స్. సార్ మనకి కంచిపట్టు శారీస్ లో ఏది కూడా మనకి సిమిలర్ డిజైన్ ఉండదు కదా, అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ లోనే ఉంటాయి. సో అలా అనమాట, అన్ని కూడా యూనిక్ గా డిజైన్ కలెక్షన్స్ లాగా ఉంటాయి. మీరు వేసుకున్న డిజైన్ వేరే వాళ్ళకు ఉండదు. సో అలా డిఫరెంట్ డిజైన్స్ లో ఉంటాయి. అదే మనకి కంచిపట్టు శారీస్ లో ఉన్నటువంటి బెనిఫిట్ అనమాట. ఇప్పుడు 400-500 సారీస్ ఉంటాయి, అన్ని డిఫరెంట్ డిజైన్స్. ఏది కూడా మనకి రిపీటెడ్ గా ఉండదు అనమాట. సో చాలా బాగుంటుంది అలా మన ప్లేస్. ఎందుకంటే అందరూ కూడా మనం ఒక శారీ కట్టుకున్నాం అనుకోండి, మనలాంటి శారీ ఇంకోళ్ళు కట్టుకుంటే అయ్యో నాలాంటి శారీ కట్టుకుందని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఈ కంచిపట్టు శారీస్ కట్టుకోవడం వల్ల మనకి అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ లో ఉంటాయి, రిపీటెడ్ గా ఎక్కడా ఉండవు. సో ఇది కాంట్రాస్ట్ గా మనకి లైట్ ఎల్లో షేడ్ లో ఇచ్చారు. విత్ 2 సైడ్స్ కూడా మనకి ఈ విధంగా బార్డర్స్ అండి. ఫినిషింగ్ చూడొచ్చు, చాలా బాగుంది ఫినిషింగ్. యూజువల్ గా ఈ శారీస్ లో ఏంటంటే జరీ బాగా హైలైట్ అవుతుంది. ఆ షైనెస్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, నీట్ గా ఉంటుంది అనమాట. ప్యూర్ కంచి నాకైతే తెలుస్తుంది ఆ ఫీల్. నేను డైరెక్ట్ గా పట్టుకున్నాను కాబట్టి నాకు ఆ ఫీల్ తెలుస్తుంది. డూప్లికేట్ అంటే మీకు కడక్ ఉంటాయి మేడం, అదే స్టిఫ్ గా అలా ఉంటాయి. ఇది ఏంటంటే సాఫ్ట్ గా ఉంటుంది కంచి అనేది, అండ్ లైట్ వెయిటెడ్ గా కూడా ఉంది. ముందు ఏంటంటే మన కంచిపట్టు సారీస్ అనేవి హెవీ వెయిట్ గా వచ్చేవి, బట్ ఇప్పుడు ఏంటంటే చాలా లైట్ వెయిటెడ్ గా చాలా బాగున్నాయి అనమాట. సారీస్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. అంటే యాక్చువల్ గా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నెయ్యి ఇవ్వాలి కదా మేడం. ఓకే, సో వచ్చేసి శారీ అండి. సో నెక్స్ట్ కలెక్షన్స్. సో ఇప్పుడు చూసేవన్నీ కూడా మన కంచిపట్లు ఇంకో డార్క్ షేడ్స్ చూస్తున్నాం. ఇందాకంతా కూడా పేస్టల్ షేడ్స్ చూసాం కదండి. ఇవన్నీ కూడా డార్క్ షేడ్స్. అంటే కొంతమంది ఏంటంటే లైట్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది డార్క్ షేడ్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా. సో వచ్చేసి డార్క్ షేడ్స్. సార్ ఇవన్నీ కూడా ఇంచుమించు రేంజెస్ ఎంతవరకు ఉంటాయి సార్ ఇవి? అంటే మా వద్ద అయితే 15,000 నుంచి 2 lakhs వరకు. 2 lakhs, వావ్. సో 2 lakhs వర్త్ యొక్క శారీస్ మీరు కాస్ట్లీ శారీస్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ విజిట్ చేయొచ్చండి. తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నైస్ పింక్ షేడ్ విత్ టిష్యూ టైప్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. అండ్ కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేశారు. పింక్ విత్ నైస్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో చూస్తున్నాము. కంచిలో పైథాన్ బార్డర్. పైథాన్ బార్డర్. ఓకే సార్, ఇందులో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ రెండు మిక్స్ ఉన్నాయా? ఓకే, సో శారీ అంతా కూడా ఏంటంటే 2 డిఫరెంట్ జరీస్ యూస్ చేశారండి. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ లో శారీ అనేది ఉంటుందన్నమాట. సో అంతా కూడా ఇది వీవింగ్ గోల్డ్ జరీ, అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ సిల్వర్ జరీ. అండ్ చూసినట్లయితే కనుక ఈ విధంగా మనకి బార్డర్ కడ్డీ స్టైల్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ ఆల్ ఓవర్ మనకి పళ్ళు పాటలో కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో శారీ అంతా కూడా చూస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను చూపించినటువంటి శారీ కలెక్షన్స్ ఒకవేళ మీకు ఇందులో ఏదైనా కలెక్షన్ నచ్చినట్లయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్ మీరు ఫార్వర్డ్ చేస్తే కనుక వీటి యొక్క డీటెయిల్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ వైజ్ కానివ్వండి, అంతా కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం. నెక్స్ట్ డార్క్ షేడ్, ఇది వచ్చేసి నైస్ పర్పుల్ విత్ పింక్ కాంబినేషన్లో చూస్తున్నామండి. వంకాయ బ్లూ అంటాం కదా, వంకాయ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అనమాట. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ అండి. వీటిపైన డిజైనింగ్ కానివ్వండి అంతా కూడా చాలా అందంగా కనిపిస్తాయి. సో ఇది కూడా మనకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి చూస్తున్నాము. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ ఫేర్గా ఉన్న వాళ్ళకైతే ఈ కలర్ బాగా సెట్ అవుతుంది అనమాట. సో చూడొచ్చు కాంట్రాస్ట్ పింక్ షేడ్లో ఉంటుంది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ సిల్వర్ జరీ వీవింగ్లో చూస్తున్నాము. సో బాటమ్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ షేడ్లోనే కంచి స్టైల్ బార్డర్ అనేది ఇచ్చారు. సో పళ్ళు పాడు కనుక చూస్తున్నట్లయితే మనకి ఈ విధంగా సిల్వర్ జరీ వీవింగ్లో ఆల్ ఓవర్ క్లాసిక్ పళ్ళు అండి. బ్లౌజ్ ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి ఎంబోజ్డ్ డిజైన్లో కనిపిస్తుంది. సో విత్ 2 sides బార్డర్స్ అనమాట. ఓకే, ఇప్పుడే వచ్చినాయి మేడం లేటెస్ట్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా. సో అందరు కూడా కొత్త కలెక్షన్స్ అనేవి వేసుకోవాలనుకుంటారు కదండి. సో ఋగ్వేద కంచి మందిర్లో మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి. సో న్యూ కలెక్షన్స్ ఎప్పుడెప్పుడు వస్తుంటాయి సార్ మీ దగ్గర? వీక్లీ వస్తూనే ఉంటాయి మేడం. వీక్లీ అక్కడ ఏదైతే నేస్తారో మనకి 15-20 సారీస్ న్యూ వెరైటీ వస్తూనే ఉంటుంది. మనకి ఇది పాతది అన్న స్టైల్ ఉండదు, మారిపోతూ ఉంటుంది. సో లేడీస్ కూడా అలానే కావాలి, కొత్తగా వేసుకోవాలనుకుంటారు కాబట్టి కంచిలో కూడా మనకి వెరైటీస్ అనేవి వీక్లీ వన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయండి. కాపర్ గోల్డ్. ఓకే, సో ఇది ఇంకొక వెరైటీ అండి. కాపర్ గోల్డ్ ఫినిషింగ్లో చూస్తున్నాము. నైస్ షేడ్ అనమాట. టిష్యూ బేస్ లాగా షైనీగా ఉంటుంది మనకి లుక్ అనేది. సో నైస్ మెజెంటా పింక్, కూడా డార్క్ కదండి, నైస్ మెజెంటా పింక్ షేడ్లో ఉంటుంది. దీనిపైన అంతా కూడా మనకి కాపర్ జరీ వీవింగ్లో అంతా కూడా వీవింగ్ అనేది ఉంటుంది అనమాట. సో బాడీ పార్ట్ అంతా కూడా చూడొచ్చు ఈ విధంగా టిష్యూ బేస్లో ఉంటుంది. అండ్ పళ్ళు పాటు చూడొచ్చు, పళ్ళు కూడా టిష్యూ బేస్. ఈ శారీ అంతా కూడా కొంచెం టిష్యూ బేస్లోనే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట.
సో బిగ్ సైజ్ బార్డర్స్ అండి. బ్లౌజ్ వచ్చి ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి బ్లౌజ్. బ్యూటిఫుల్ డిజైన్ అండి. అండ్ ఇలాంటి కలర్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. లుక్ వైజ్ కూడా వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. సో చూడండి, సో ఇది వచ్చేసి మరో బ్యూటిఫుల్ షేడ్ అండి. సో అన్నీ కూడా చాలా అట్రాక్టివ్ కలర్స్ అనమాట, చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. అండ్ ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్లో చూస్తున్నాము. చాలా గ్రాండ్ గా అందంగా కనిపిస్తుందండి శారీ. ఈ గోల్డ్ ఫినిష్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా సార్. అన్ని అంటే గోల్డ్ లో కూడా మనం చాలా రకాల షేడ్స్ ఉంటాయి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ షేడ్ లో చూస్తున్నాము. అండ్ ఇది కూడా గోల్డ్ విత్ సిల్వర్ జరీ కాంబినేషన్ వీవింగ్ లో ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా ఈ డిజైన్ ప్యాటర్న్ లో ఉంటుంది. క్రీపర్స్ టైప్ డిజైన్ లో చూస్తున్నాము. అండ్ 2 సైడ్స్ కూడా బార్డర్స్ అండి, బిగ్ సైజ్ కంచి బార్డర్స్. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు బాడీ లైట్ వస్తుంది, డార్క్ ఏమో బార్డర్ వచ్చింది. ఓకే, సో చాలా అందంగా ఉంది చూడండి. ఇందులో మనకు ఒకవేళ సేమ్ డిజైన్ లో అంటే కస్టమైజ్ కూడా చేస్తారని చెప్పారు కదా సార్. ఒకవేళ సేమ్ డిజైన్ లో ఇప్పుడు ఫ్యామిలీ అందరు కూడా మాకు సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ లాగా కావాలంటే చేసిస్తారా? అలా చేసిస్తారు. ఓకే, మీకు ఏం కావాలంటే అది చేసేస్తాను. మీ బొమ్మ వేసి ఇచ్చామన్నా వేసేస్తాను. ఓకే ఓకే, సో చూడండి ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. సో మీకు నచ్చినటువంటి డిజైన్స్ ని కూడా మీరు మీ ఫోటో ఇస్తే చాలు చేసి నేసిస్తాను. ఓకే, సో చూడండి అంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారనమాట వ్యూవర్స్ లో కూడా. సో చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి. కాంట్రాస్ట్ మనకి పళ్ళు ఏదైతే కలర్ లో చూస్తున్నామో అదే కలర్ లో బ్లౌజ్ కూడా ఇచ్చారు. సో వచ్చేసి ఓవరాల్ గా శారీ లుక్ అనమాట. సో నెక్స్ట్ మరో కలెక్షన్ చూస్తున్నామండి. ఇది పెళ్లి కూతురుకండి, పెళ్లి కూతురులకి మ్యారేజెస్ పర్పస్ అనమాట. యాక్చువల్ గా మనం శారీ ఫంక్షన్ కానీ, నిశ్చితార్థం కానీ, ఎంగేజ్మెంట్ కానీ, రిసెప్షన్ కానీ, ఈ దీంట్లో ఏదైనా వెరైటీస్ మన దగ్గర ఉంటాయి సారీస్ అన్ని. ఓకే, అన్ని అకేషన్స్ కి ఓన్లీ కంచిపట్టు సారీస్. చూడండి ఈ సారీ ఎంత బాగుంటుంది. వావ్, బ్యూటిఫుల్ శారీ అండి, చాలా అందంగా కనిపిస్తుంది. సో చూడండి, సెమీ వైట్ కి కాంట్రాస్ట్ మనకి రెడ్ కాంబినేషన్ అనమాట. సో చాలా బాగుంది చూడడానికి డిజైన్ ప్యాటర్న్ కనుక. ఇవి యూజువల్గా ఏంటంటే పెళ్లిళ్ళకి పెళ్లి కూతురు వేసుకుంటారు కదండి, పెళ్లి చీరలు. సో అనమాట ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి సెమీ వైట్ లో. అంటే సెమీ వైట్ లో మనకి ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయా సార్? ఉంటాయి మేడం, ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి. లైట్ కలర్స్ ఉంటాయి, డార్క్ కలర్స్. డిజైన్ బట్టి మనం తయారు చేయొచ్చు. వైట్ లోనే మీకు నెంబర్ ఆఫ్ వైట్ ఇస్తాను. సో తలంబ్రాల చీరలు అంటాం కదండి. సో ఈ టైప్ ఆఫ్ శారీస్ అని ఇవే వేసుకుంటారు ఎక్కువగా మనకి ట్రెడిషనల్ పర్పస్ అనమాట. సో వచ్చి 2 సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ లో ఉంటుంది. ఇది కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్ లో చూస్తున్నాము. సో బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ లో బ్లౌజ్ అనమాట. సో ఇందులో మీకు ఏంటంటే సెమీ వైట్ లో డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయండి. ఇది శాంపుల్ గా వన్ ఆఫ్ ది డిజైన్ నేను చూపిస్తున్నాను. ఓకే, మనకి ఏంటంటే ఋగ్వేద కంచి మందిర్లో ఏంటంటే పెళ్లి శారీస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఫంక్షన్స్కి శారీ ఫంక్షన్స్ కానివ్వండి, ఎంగేజ్మెంట్కి శారీస్ కావాలంటే కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నమాట. అన్ని అకేషన్స్కి డిఫరెంట్ డిజైన్స్లో ఇక్కడ కలెక్షన్స్ అనేవి ప్యూర్ ఎక్స్క్లూజివ్ కంచి శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా వ్యూవర్స్కి మంచి శారీ కలెక్షన్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్, మీ టైంని కేటాయించి. సో థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఋగ్వేద కంచి మందిర్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ కంచిపట్టు శారీ కలెక్షన్స్. సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. ఉన్నంత టైంలో కొన్ని కలెక్షన్స్ ఫోకస్ చేశానండి. డైరెక్ట్గా విజిట్ చేయండి, ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. కంచిపట్టులో కూడా హ్యూజ్ వెరైటీస్ అనేవి అందుబాటులో ఉన్నాయన్నమాట. అంటే మీరు ఏంటంటే కస్టమైజేషన్ ఆప్షన్ కూడా వీళ్ళు ఇస్తున్నారండి. సో మీరు ఏంటంటే కంచిపట్టు శారీస్ని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. మీ యొక్క ఓన్ ప్యాటర్న్ ఏమైనా డిజైన్స్ కానివ్వండి మీకు ఐడియా ఉన్నట్లయితే కనుక వీళ్ళకి ఆర్డర్ ఇస్తే అలా కూడా చేయిస్తారనమాట. కాకపోతే కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో విత్ ఇన్ టైంలో వీళ్ళు ఏంటంటే డెలివరీ కూడా చేస్తారు. సో హోల్సేల్ అండ్ రీటైల్ షాపింగ్ కూడా అందుబాటులో ఉందండి. సో బల్క్ లాగా మీరు ఏమైనా కంచిపట్టు శారీస్ యొక్క స్టోర్స్ మీరు లాంచ్ చేసుకోవాలనుకుంటే కూడా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అలాగే రీటైల్లో 1 పీస్ 2 పీస్ లాగా పర్చేస్ చేసే వాళ్ళకి హోల్సేల్ ధరల్లోనే శారీస్ అనేవి అందుబాటులోనే అలా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో అడ్రస్ డీటెయిల్స్ కానివ్వండి, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కానివ్వండి, వాట్సాప్ నెంబర్స్ కానివ్వండి అన్ని కూడా క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను. ఎలాంటి డౌట్స్ క్వైరీస్ ఉన్నా కూడా కాల్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ముగించేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బై.